దానం నాగేందర్ రాజీనామా బాటలో కాంగ్రెస్ అధిష్టాన అనుమతి కోసమే ఢిల్లీకి. పార్టీ పెద్దలు అంగీకరిస్తే పదవికి రాజీనామా, ఫిరాయింపుపై విచారణ జరిగితే వేటే. అందుకే రాజీనామా యోచనలో నాగేందర్. మళ్ళీ ఖైరతాబాద్ టికెట్ ఇవ్వాలని వినతి, గెలిచొస్తా మంత్రి పదవి ఇవ్వాలని ప్రతిపాదన. అధిష్టానానికి మరో 3 ప్రతిపాదనలు కూడా. కడియం శ్రీహరి విషయంలో తర్జన భర్జనలు, ఆయనతోనూ రాజీనామా చేయించే యోచన. స్పీకర్ను కలిసి మరింత గడువు కొన్న కడియం అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ ఇద్దరు వ్యక్తుల గురించి మనం మాట్లాడాలి. ఎందుకంటే ఇప్పుడు 10 మంది అనర్హత వేటుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైన అనర్హత వేటు పడడం ఖాయం. మిగతా వాళ్ళకైతే టెక్నికల్గా అంత స్ట్రాంగ్ లేదు. కానీ ఇప్పుడు దానం విషయంలో కానీ కడియం విషయంలో కానీ టెక్నికల్ ఎవిడెన్స్లు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. సో ఇద్దరికి కూడా కంపల్సరీ అనర్హత వేటు పడేటువంటి అవకాశం అయితే ఉంది. సో దీనిలో దానం నాగేందర్ ఆల్రెడీ రిజైన్ చేయడానికి రెడీ అయిపోయాడు, ఆయనకు అర్థమైపోయింది. ఎందుకంటే ఈయన పర్ఫెక్ట్గా అనర్హత వేటు పడేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది. కడియం శ్రీహరి కూడా అదే పరిస్థితి కనబడుతుంది. సో ఇటు ఖైరతాబాద్లో కానీ లేదంటే ఇటు స్టేషన్ గన్పూర్లో కానీ ఈ 2 కాన్స్టిట్యూన్సీలో 100% ఎలక్షన్స్ రాబోతున్నాయి. అది కూడా మార్చ్ ఏప్రిల్లో జరిగేటువంటి తమిళనాడు ఎన్నికతో పాటే ఈ 2 ఎన్నికలు కూడా వచ్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ స్టేషన్ కనుపు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నుంచి అటు ఆల్రెడీ తాటికొండ రాజే ఆల్రెడీ యాక్టివ్గా తిరుగుతున్నాడు. ఆర్ఎస్పీ కూడా పోటీ చేయడానికి రెడీ అయిపోతున్నాడు. అదేవిధంగా ఆరూరి రమేష్ కూడా పోటీ చేయడానికి రెడీ అయిపోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో మొత్తానికైతే ఈ ఇద్దరు తాటికొండ రాజుతో పాటు ఇద్దరు కూడా స్టేషన్ గన్పూర్ టికెట్ పైన కొంత ఫోకస్ పెట్టినట్టుగా అర్థమవుతోంది. ఇక ఖైరతాబాద్ విషయానికి వచ్చినట్లయితే ఆల్రెడీ దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ కన్ఫర్మ్. బీజేపీ నుంచి ఆల్రెడీ చింతల రామచంద్ర కన్ఫర్మ్. ఆ తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి మన్నె గోవర్ధన్ రెడ్డి ఆల్రెడీ ఆయన తిరుగుతూ ఉన్నాడు. సో మన్నె గోవర్ధన్ రెడ్డి గతంలో కూడా 2-3 సార్లు పోటీ చేసి కొంత ఓట్లు తెచ్చుకోవడం జరిగింది. సో ఇప్పుడు మన్నె గోవర్ధన్ రెడ్డికి టికెట్ ఇస్తారా, లేకపోతే ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా అన్వేషిస్తున్నారా, పీజీఆర్ ఫ్యామిలీ నుంచి ఇంకెవరైనా అన్వేషిస్తున్నారా అనేది తెలియాల్సిన అవసరం అయితే ఉంది. సో ఒక స్ట్రాంగ్ క్యాండిడేట్ పెట్టడానికి మాత్రం చాలా అవకాశాలు అయితే ఉన్నాయి. సో స్టేషన్ గన్పూర్లో మాత్రం 100% బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఫైట్ టఫ్గా ఉంటుంది. సో కొంత అడ్వాంటేజ్ బీఆర్ఎస్ కూడా ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుంది. గత బై ఎలక్షన్స్లో స్టేషన్ గన్పూర్లో టీఆర్ఎస్ పార్టీ గెలవడం జరిగింది. సో ఒకసారి స్టేషన్ గన్పూర్కు హరీష్ రావుకి ఇన్ఛార్జ్ ఇస్తే కనుక 100% హరీష్ రావు ఆ యొక్క బీఆర్ఎస్ పార్టీ గెలవడానికి ఖచ్చితంగా సర్వశక్తులు ఒడ్డేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇక మరి దానం నాగేందర్ ఖైరతాబాద్ విషయంలో మరి బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి క్యాండిడేట్ పెడుతుంది ఏంటిది అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో మొత్తానికైతే ఆల్రెడీ దానం నాగేందర్ ఢిల్లీకి పోయి అధిష్టానం పెద్దలతోటి మాట్లాడుతున్నాడు. నేను రిజైన్ చేస్తా, మళ్ళీ నాకు టికెట్ ఇవ్వండి, నేను గెలిచి వస్తే నాకు మంత్రి పదవి ఇవ్వండి అనేటువంటి ఒక ప్రతిపాదన పెడుతున్నట్టుగా ఢిల్లీలో కొంత ఆయన లీక్లు వస్తా ఉన్నాయి. ఢిల్లీలో ఉండి అదే పని చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తోంది. సో కడియం శ్రీహరి కూడా అదే విధమైనటువంటి పరిస్థితిలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడమే మంచిదని దానం నాగేందర్ భావిస్తున్నారా? పార్టీ ఫిరాయింపు పిటిషన్పై విచారణ దాకా వెళ్ళకూడదని అనుకుంటున్నారా? అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకుని ఖైరతాబాద్ టికెట్పై హామీ తీసుకునేందుకు ఢిల్లీ వెళ్లారా? కాంగ్రెస్ పెద్దలు అనుమతి ఇవ్వగానే రాజీనామా చేస్తారా? కడియం శ్రీహరి సైతం అదే బాటలో ఉన్నారా అంటే కాంగ్రెస్ వర్గాలను అవుననే అంటున్నాయి. ఈ అంశంపై పార్టీలో జోరుగా చర్చ నడుస్తుంది. బీఆర్ఎస్ టికెట్పై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై సో అనర్హత వేటు వేయాలంటూ కేటీఆర్ తదితరులు దాఖలు చేసినటువంటి స్పీకర్ ప్రసాద్ కుమార్ విచారణ జరుపుతున్నటువంటి సంగతి తెలిసిందే. గురువారం నాటికి దానం నాగేందర్, కడియం శ్రీహరి మినహా మిగిలిన 8 మంది ఎమ్మెల్యేల పిటిషన్లపై విచారణ పూర్తి చేశారు. అనర్హత పిటిషన్లపై ఈ నెల 23 కల్లా వివరణ ఇవ్వాల్సిందిగా గురువారం దానం నాగేందర్, కడియం శ్రీహరులకు స్పీకర్ మరోసారి నోటీసులు జారీ చేశారు. అయితే నోటీసులు అందుకున్నటువంటి రోజే దానం కాంగ్రెస్ పెద్దలు కలిసేందుకు ఢిల్లీ వెళ్లారు. ఫిరాయింపు పిటిషన్లపై విచారణ దాకా వెళ్లకుండా రాజీనామా చేయడమే మేలన్న భావనలో ఆయన అధిష్టాన అనుమతి కోసమే ఢిల్లీకి వెళ్ళినట్టు తెలుస్తా ఉంది. సో రాజు యాదవ్ కు కాంగ్రెస్ టికెట్ కేటాయించినట్టు ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ రప్ప అంటూ సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పోస్ట్ అంటూ చూస్తా ఉన్నాం. సో ఖైరతాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక అనివార్యమైతే 30 సంవత్సరాలుగా నిరంతరాయంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న శ్రీ రాజు యాదవ్ గారికి టికెట్ కేటాయించాలని మనవి. ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో రప్ప అంటూ ఇక్కడ ఇలాంటి ఫ్లెక్సీలు బీఆర్ఎస్ పార్టీ. సో ఇట్లా మొత్తానికైతే పెద్ద ఎత్తున ఖైరతాబాద్లో ఉప ఎన్నిక అనివార్యం. సరే స్టేషన్ గన్పూర్ క్లారిటీ ఇంకా రాలేదు, వస్తే అది కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. సో మొత్తానికైతే ఖైరతాబాద్ మాత్రం విచిత్రమైనటువంటి ఫ్లెక్స్లు బయటపడతా ఉన్నాయి. ఇక్కడ ఏమంటారు ఖైరతాబాద్లో అప్పుడే ప్రచారం, ఉప ఎన్నికలు వస్తాయని ఊహాగానాలు, తనకే కాంగ్రెస్ టికెట్ ఇవ్వాలంటూ రాజు యాదవ్ ఫ్లెక్స్ల ఏర్పాటు రప్ప అంటూ బీఆర్ఎస్ పోస్ట్ అంటూ చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే ఖైరతాబాద్ ఎన్నిక చాలా కీలకంగా ఉండబోతుంది.
సో అది జిహెచ్ఎంసీ ఎన్నికలు దానికంటే ముందు వస్తాయా తర్వాత వస్తాయా? ఒకవేళ ముందు వస్తే కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్, ఎందుకంటే జూబ్లీస్ ఉప ఎన్నికలు గెలిచింది కాబట్టి అడ్వాంటేజ్ అవుతుంది. తర్వాత వచ్చింది అనుకోండి ఖైరతాబాద్లో ఒకవేళ సీటు కనుక విజయం కనుక తారుమారు అయితే మాత్రం అది జిహెచ్ఎంసీ ఎలక్షన్ మీద కూడా పడేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో అది చూద్దాం, మరి కొన్ని రోజులు అయితే దానిపైన కొంత క్లారిటీ వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది.